మీ జుట్టు రోజురోజుకి పల్చబడిపోతుందా? రాలిపోతున్న జుట్టుని చూసి టెన్షన్ పడుతున్నారా? మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, సీరమ్స్ వాడి విసిగిపోయారా? ఒక్క నిమిషం ఆగండి. మీ కిచెన్లో ఉండే ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తో కేవలం 3 రోజుల్లోనే మీ జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చని చెబితే నమ్ముతారా మీరు? ఇది అబద్ధం కాదు, సైంటిఫిక్గా నిరూపితమైన అద్భుతం. ఈ రోజు వీడియోలో ఆ సీక్రెట్ ఏంటో, దాన్ని ఎలా వాడితే జుట్టు జలపాతంలో పెరుగుతుందో మీరే చూస్తారు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ బ్యూటీ అండ్ ఫ్యాషన్. నేను ప్రతిభ. అందరికీ జుట్టు రాలడం అనేది ఈ రోజుల్లో ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. పొల్యూషన్, కెమికల్ ప్రోడక్ట్స్, స్ట్రెస్, ఇలా రకరకాల రీజన్స్తో జుట్టు ఊడిపోతుంటే బాధేస్తుంది కదా. మార్కెట్లో ప్రోడక్ట్స్ వాడినన్ని రోజులు బాగానే ఉంటాయి, కానీ అవి ఆపగానే సమస్య మళ్ళీ మొదలవుతుంది. అందుకే ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను కేవలం మెంతులతో తయారు చేసే న్యాచురల్ ఆయిల్ మరియు సీరం రెసిపీ. ముందుగా ఒక గాజు సీసా తీసుకోండి. అందులో 3 స్పూన్ల మెంతులు వేయండి. ఇప్పుడు దీంట్లో మెంతులు పూర్తిగా మునిగేలా కొబ్బరి నూనె పోయండి. గుర్తుంచుకోండి, 1 వంతు మెంతులకు 2 వంతుల నూనె ఉండాలి. దీన్ని మూత పెట్టి వరుసగా 3 రోజుల పాటు ప్రతిరోజు ఎండలో ఉంచండి. ఈ సూర్యరశ్మి వల్ల మెంతుల్లోని పోషకాలన్నీ నూనెలోకి దిగి అదొక పవర్ఫుల్ హెయిర్ టానిక్ లా మారుతుంది. ఇక రెండోది, హెయిర్ సీరం. 2 స్పూన్ల మెంతులను కచ్చా పచ్చాగా దంచి 1/2 గ్లాస్ నీటిలో వేసి మీడియం ఫ్లేమ్పై మరిగించండి. మెంతులు కొంచెం మెత్తపడగానే స్టవ్ ఆపేసి ఆ నీటిని వడకట్టండి. అంతే, మీ హోమ్మేడ్ సీరం రెడీ. మెంతుల్లో ఉండే ప్రోటీన్లు, నియాసిన్, అలాగే విటమిన్ ఏ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇవి స్కాల్ప్ మీద pH లెవెల్ని బ్యాలెన్స్ చేసి చుండ్రును, అధిక జిడ్డును తగ్గిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా మారుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో స్కాల్ప్ మొత్తానికి చక్కగా మసాజ్ చేయండి. మరుసటి రోజు ఉదయం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సీరంని జుట్టుకు పట్టించి 1 గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి 1 లేదా 2 సార్లు చేస్తుంటే మీ జుట్టులో వచ్చే మార్పు చూసి మీరే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. చూసారు కదా, బ్యూటీ పార్లర్కు వెళ్ళనక్కర్లేదు, వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. ఇంట్లోనే సహజ సిద్ధంగా మీ జుట్టును కాపాడుకోండి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరికైతే హెయిర్ ఫాల్ సమస్య ఉందో వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ.